ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే విధానాలు ఎప్పటికీ సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం లలిత గ్రూప్ దశాబ్దాలుగా వైద్య రంగంలో విశ్వసనీయ సేవలు అందిస్తుందని కొనియాడారు. సౌత్ ఇండియాలోని తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని లలిత హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ను హెల్త్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని, ఇప్పుడు దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా రోగులు అక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అమరావతి కూడా అంతర్జాతీయ వైద్య కేంద్రంగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలిత గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్ కి ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి